ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం పాత నిబంధన నుండి నిర్గమాకాండం 4, 5 మరియు 6 అధ్యాయములు. సాయంత్రం క్రొత్త నిబంధన నుండి మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుండి 36వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రశస్తమైన సమయంలో మీకు ప్రభు యొక్క కృప, ఆయన యొక్క సమాధానం తోడైండునుగాక. ఎలా ఉన్నారు? రాత్రంతా చక్కగా నిద్రపోయి ఈ ఉదయకాలం పడక మీద నుండి లేచి ప్రభు సన్నిధికి వెళ్ళారా? ఆయన సన్నిధిలో మీరు ప్రార్థన చేశారా? ఆయన యొక్క మన్నా, పరలోకముడి దిగి వచ్చిన ఆత్మ సంబంధమైన ఆహారం, దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? మీరు అలాగూ చేసినట్లయితే ఈ దినం ఒక ప్రశస్తమైన దినముగా మీ జీవితంలో ఉండబోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువారు మనకు ఏర్పరిచిన వాక్య భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 25వ వచనం. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మన జీవితం ఒక ప్రయాణం వంటిది. ఈ లోకంలో మనం ప్రయాణిస్తూ ఉన్నాం. అనేక మజిలీలు, అనేక స్టేజీలు దాటుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం. మన జీవితంలో వయసు పెరుగుతుంది, కానీ మన గమ్యం దగ్గర పడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన యొక్క 2వ రాకడం గురించి అనేక సార్లు ప్రస్తావించాడు. ఆయన తన యొక్క రాకడ గురించి మాట్లాడుతూ ఒక ఇంటి యజమానితో తాను పోల్చుకున్నాడు. మార్కు సువార్త 13వ అధ్యాయము 35వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంది: ఇంటి యజమానుడు ప్రొద్దుగురికి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కుయ్యునప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాయంత్రం ప్రొద్దుగురింకినది మొదలుకొని, అనగా 6 గంటలు మొదలుకొని 9 గంటల వరకు అది మొదటి జాము. 9 గంటల నుండి 12 గంటల వరకు అది 2వ జాము. 12 గంటల నుండి కోడి కూసే వేళ వరకు, అనగా 3 గంటల వరకు అది 3వ జాము. 3 గంటల నుండి ఉదయం తెల్లవారు వరకు, అనగా సూర్యోదయం అగు వరకు అది 4వ జాము. అంటే రాత్రి యందు 4 జాములున్నాయి. 4వ జాము అనగా ఉదయం 3 గంటల నుండి 6 గంటల వరకు. గలిలయ సముద్రంలో గాలి ఎదురైనందున అద్దరికి వెళుతున్నటువంటి శిష్యులకి ఎంతో భయం, ఆందోళన కలిగింది. వాళ్ళ దోణి మునిగిపోతుందేమో అని వారు భావించి ఉంటారు. ఆ భయంలో వారు ఉన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఆ సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నారు. అప్పుడు ఏ జామో తెలుసా? 4వ జాము అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. 4వ జామున ప్రభు తన శిష్యులని ఎదుర్కోవడానికి వస్తున్నాడు. గాలి యొక్క ప్రభావం వలన వారి దోణి ముందుకు కదలడం లేదు. వారు సుమారుగా 10-11 గంటలు ఆ సముద్రంలో ఎంతో ప్రయాసంతో
ఆ దోణిని ముందుకు త్రోస్తూ ఉన్నారు. అయినా కానీ వారి యొక్క ప్రయాసకు ఫలితం దక్కలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 4వ జామున వారి యొద్దకు ఆ నీళ్ల మీద నడుచుకుంటూ వస్తున్నాడు. బైబిల్ పండితులు సంఘ చరిత్రలో 4 జాములు ఉన్నాయని చెబుతూ ఉన్నారు. మొదటి జాము అది అపోస్తలుల కాలము అన్నారు. 2వ జాము హతసాక్షుల కాలము అన్నారు. 3వ జాము సంస్కరణ కాలము అన్నారు. 4వ జాము దిద్దుబాటు కాలము అన్నారు. అంటే రాకడ దినాలు సమీపిస్తుండగా ఆయన 4వ జామున సంఘములో పనిచేస్తున్నాడు. ఆయన దిద్దుతూ ఉన్నాడు. ఇవి దిద్దుబాటు దినములు. 4వ జామున శిష్యులను ఎదుర్కొన్నటువంటి ప్రభు సంఘ చరిత్రలో మనం 4వ జాముకు చేరుకున్నాం. మనల్ని కూడా ప్రభు దర్శిస్తున్నాడు. ఆయన 4వ జామున శిష్యుల ఎదుట ఒక ఆశ్చర్యమైనటువంటి కార్యం చేశాడు. ఏమిటి ఆ కార్యం? ఆ నీళ్ల మీద నడుచుకుంటూ వస్తున్నాడు. అది ఆశ్చర్యమైన కార్యం. వాస్తవానికి నీళ్ళల్లో అడుగు పెడితే మనం మునిగిపోతాం. కానీ యేసు ప్రభు యొక్క పాదాలని నీళ్లు ముంచలేకపోయినాయి. అంటే అది ఆశ్చర్యం కదా. అలాగే ఈ దినాల్లో అనగా సంఘ చరిత్రలోని ఈ 4వ జామున ప్రభు మన దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నాడు. ఆయన ఎన్నో ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు మన ప్రభు కూడా 4వ వ్యక్తిగా ఆ అగ్నిగుండంలోకి దిగొచ్చాడు. ఈరోజు 4వ జామున వచ్చిన ప్రభు 4వ వ్యక్తిగా అగ్నిగుండంలోకి దిగొచ్చిన యేసయ్య అంత మాత్రమే కాదు, సంఘ చరిత్రలో 4వ జాము అనబడిన ఈ రాకడ దినాలలో నిన్ను నన్ను ఆయన దర్శిస్తున్నాడు. ఈరోజు ఆయన మిమ్మల్ని దర్శిస్తున్నాడని మీకు తెలుసా? ఆయన మీతో ఉన్నాడని మీరు ఎరుగుదురా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు తట్టు చూడండి. ఆయన ఇప్పటికే మిమ్మల్ని దర్శించి ఉన్నాడు. ఆయన మీ చేతులు పట్టుకొని ఉన్నాడు. ఆయన మిమ్మల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ 4వ జామున ప్రభు నీతో ఉన్నారు. నీతో ఉన్నటువంటి ప్రభు అనేకమైన ఆశ్చర్య కార్యాలు నీ యందు జరిగించబోతున్నారు. ధైర్యం వహించి నిరీక్షణతో నీ ఆత్మీయ అడుగులను ముందుకే సాగనిమ్ము. ప్రభు నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని దర్శిస్తున్నారు. గాలి ఎదురై మా దోణి ముందుకు కదలలేక ప్రభు చాలా తీవ్రమైనటువంటి యాతన పడుతున్న ఇటువంటి పరిస్థితుల్లో నీవు మా యొద్దకు ఆశ్చర్యకరుడవై నడుస్తూ వస్తున్నావు. మా నాయన, నీవు మమ్మలను మర్చిపోలేదు, నీవు మమ్మల్ని విడిచిపోలేదు. ఈ దినం ఆశ్చర్యమైన మీ కార్యం జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొనుమని యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.